నమస్తే మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫిబ్రవరి వచ్చిందంటే చాలు, గాలిలో ప్రేమ కనిపిస్తుంది, గులాబీలు వికసిస్తాయి. అవును, మనం మాట్లాడుకునేది వ్యాలంటైన్స్ డే గురించి. ప్రేమికుల రోజంటే కేవలం గిఫ్ట్లిచ్చుకోవడం, డేటింగ్కు వెళ్లడం మాత్రమే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. దీని వెనక ఒక భయంకరమైన చరిత్ర, ఒక త్యాగం మరియు రోమన్ల వింత ఆచారాలు ఉన్నాయి. అవేంటో ఈరోజు మన వీడియోలో చూద్దాం. అసలు ఎవరు ఈ వ్యాలంటైన్? ఈ కథ దాదాపు 1700 ఏళ్ల క్రితం నాటిది. రోమ్ సామ్రాజ్యాన్ని క్లాడియస్ అనే క్రూరమైన రాజు పరిపాలించేవాడు. ఆయనకి ఒక పిచ్చి ఆలోచన వచ్చింది. పెళ్లైన పురుషుల కంటే ఒంటరిగా ఉన్నవారే యుద్ధంలో బాగా పోరాడగలరు అని భావించి తన రాజ్యంలో యువకులెవరూ పెళ్లి చేసుకోకూడదు అని ఆర్డర్ వేశాడు. కాని సెయింట్ వ్యాలంటైన్ అనే ఒక ఫాదర్ రాజు మాటను ధిక్కరించి రహస్యంగా ప్రేమికులకు పెళ్లిళ్లు చేసేవాడు. ఇది తెలిసిన రాజు వ్యాలంటైన్ను జైల్లో పెట్టించి ఫిబ్రవరి 14న ఉరితీయమని ఆదేశించాడు. ప్రేమకోసం ప్రాణాలర్పించిన ఆయన జ్ఞాపకార్థమే మనం ఈ రోజును జరుపుకుంటున్నాం. మొదటి వ్యాలంటైన్ మెసేజ్ ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్. వ్యాలంటైన్ జైల్లో ఉన్నప్పుడు అక్కడి జైలర్ కూతురు అంధురాలు. వ్యాలంటైన్ తన అద్భుత శక్తులతో ఆమెకు చూపు తెప్పించాడని ఒక కథ ఉంది. ఆయనను ఉరితీయడానికి ముందు ఆ అమ్మాయికి ఒక చిన్న లెటర్ రాస్తూ కింద ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అని సంతకం చేశాడు. ఇప్పటికీ మనం వ్యాలంటైన్స్ కార్డుల మీద అదే రాస్తుంటాం. లూపర్కాలియా, రోమన్ల వింత పండుగ. స్ట్రేంజ్ రిచువల్స్. వ్యాలంటైన్స్ డే కంటే ముందు రోమన్లు ఫిబ్రవరి 13, 15 తేదీల్లో లూపర్కాలియా అనే వింత పండుగ జరుపుకునేవారు. ఇందులో అబ్బాయిలు ఒక బాక్స్లో ఉన్న అమ్మాయిల పేర్లను చిట్టీల ద్వారా తీసేవారు. ఏ అబ్బాయికి ఏ అమ్మాయి పేరు వస్తే ఆ పండుగ ముగిసే వరకు వాళ్లు జంటగా ఉండాలి. చాలా వరకు అవి పెళ్లిళ్లకు దారితీసేవి. వ్యాలంటైన్స్ వీక్. ఆ 7 రోజుల గోలేంటి? ప్రేమికుల రోజంటే కేవలం ఫిబ్రవరి 14 కాదు, దానికి ముందు ఒక వారం రోజుల యుద్ధం ఉంటుంది. రోజ్ డే, పూలతో పరిచయం. ప్రపోజ్ డే, మనసులో మాట చెప్పడం. చాక్లెట్ డే, తీపి జ్ఞాపకాలు. టెడ్డీ డే, క్యూట్ గిఫ్ట్స్. ప్రామిస్ డే, తోడుంటానని మాట ఇవ్వడం. హగ్ డే, కిస్ డే, ఎమోషనల్ బాండింగ్. వ్యాలంటైన్స్ డే, అసలైన క్లైమాక్స్. జపాన్లో వ్యాలంటైన్స్ డే రోజున కేవలం అమ్మాయిలు మాత్రమే అబ్బాయిలకు చాక్లెట్లు కొని ఇస్తారు. అబ్బాయిలు తిరిగి గిఫ్ట్ ఇవ్వడానికి ఒక నెల ఆగి మార్చ్ 14న వైట్ డే జరుపుకుంటారు. బాగుంది కదా ఈ రివర్స్ సిస్టమ్? సో ఇది ఫ్రెండ్స్ వ్యాలంటైన్స్ డే వెనక ఉన్న అసలు స్టోరీ. ప్రేమ అనేది కేవలం ఒక రోజుకి పరిమితం కాదు, కానీ ఒక స్పెషల్ డే ఉంటే ఆ మజానే వేరు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ క్రష్కో లేదా మీ పార్ట్నర్కో ఈ వీడియోని షేర్ చేసి హింట్ ఇవ్వండి. మీరు ఈ వ్యాలంటైన్స్ డేకి ఎవరికైనా ప్రపోజ్ చేస్తున్నారా? లేదా నాలాగా సింగిల్గా ఉండి వ్యాలంటైన్స్ డే స్పెషల్ మీమ్స్ చూస్తున్నారా? కింద కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మీ దత్తాసాయి.